హాయ్ స్టూడెంట్స్, మన కల్లూరి నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళు నీట్ 2025కి సంబంధించినటువంటి మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి ఎంబీబీఎస్ బీడీఎస్ రౌండ్ 2 రిజల్ట్స్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ చేశారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి, ఎవరెవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో. ఇది చాలా ఇట్స్ అ వెరీ గుడ్ న్యూస్ అనమాట. సో మనం ఇక్కడ రౌండ్ 2లో ఇక్కడ రిజల్ట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు ర్యాంక్ ఇచ్చారు. కాకపోతే మనకి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కట్ ఆఫ్ మార్క్స్, అంటే మార్క్స్ అనేది ఇవ్వలేదు, జస్ట్ ర్యాంక్ ఇచ్చారు, హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు, స్టూడెంట్ నేమ్ ఇచ్చారు, లోకల్ కేటగిరీ, జెండర్, ఆ తర్వాత వాళ్ళు ఏ కోర్సులోకి అడ్మిట్ అయ్యారు, ఇది మాత్రమే ఇచ్చారనమాట. సో జనరల్ గా తీసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకు 5 lakhs వరకు వెళ్ళిందండి, 5,04,000 వరకు వెళ్ళింది. బీసీబీ వాళ్ళకైతే 5,25,000 వరకు కూడా ర్యాంక్ కట్ ఆఫ్ అనేది వెళ్ళిందనమాట. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే వీళ్ళు రిపోర్టింగ్ డేట్ అనేది ఇచ్చారు. అంటే తెలంగాణలో మనకు తెలిసిందే అండి, కాలేజ్ మీకు అలాట్ అయితే ఖచ్చితంగా మీరు ఆ కాలేజ్లోకి వెళ్ళి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వాలి ప్రిన్సిపల్ దగ్గర. మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి, లేకపోతే మీరు ఫర్దర్ రౌండ్స్కి ఎలిజిబిలిటీ అనేది కోల్పోతారు. అంటే మీ కౌన్సిలింగ్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. సో ఖచ్చితంగా ఎవరెవరికైతే సీట్ అనేది అలాట్ అయిందో ఆ పీపుల్ అందరూ కూడా రిపోర్ట్ చేయాలి. ఎప్పుడు కాలేజీలో రిపోర్ట్ చేయాలి, ఎప్పుడు 10th October 3 PM లోపల వాళ్ళు ఖచ్చితంగా కాలేజ్లో రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయలేదు అంటే వాళ్ళ యొక్క అడ్మిషన్ అనేది టర్మినేట్ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. సో మాకు ఆల్రెడీ వచ్చిన కాలేజే వచ్చింది, మేము ఏం చేయాలి? ఆల్రెడీ మీకు సెకండ్ రౌండ్లో, మీకు ఫస్ట్ రౌండ్లో వచ్చిన కాలేజ్ మీకు వచ్చినట్లయితే మీరు ఏం చేయాల్సిన పని లేదు. ఒకవేళ మీకు అనదర్ కాలేజ్ అలాట్ అయితే మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఫస్ట్ రౌండ్లో అలాట్ అయిన కాలేజ్కి వెళ్ళి అక్కడ మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఫీజు కలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్త కాలేజ్ సెకండ్ రౌండ్లో ఇచ్చినటువంటి కాలేజ్కి వెళ్ళి అక్కడ మీకు ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. అక్కడ మీకు బాండ్స్ కొత్తగా అనేది ఉంటాయి, ఆ బాండ్స్ అన్ని కూడా మీరు సైన్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఖచ్చితంగా న్యూ కాలేజ్లో వెళ్ళి మీ యొక్క ఒరిజినల్స్, మీ యొక్క రిపోర్టింగ్ అనేది చేయాలి. సో మరి చెక్ లిస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. ప్రతి ఒక్క కాలేజ్కి కూడా ఒక్కొక్క చెక్ లిస్ట్ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి అపోలో తీసుకుంటున్నాను. సో అపోలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ తీసుకుంటున్నాను, హైదరాబాద్. సో ఈ కాలేజ్లో మీరు వెబ్సైట్ గూగుల్లో టైప్ చేయగానే వెబ్సైట్ వస్తుంది. మీరు ఇక్కడ వెబ్సైట్ మీరు క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇక్కడ చూడండి ఈ కాలేజ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ పేజ్ లోనే ఇచ్చేసారు యూజీ అడ్మిషన్స్ అనేసి, అంటే కొంచెం ఫేడింగ్ ఇంక్లో ఇచ్చేసారు అనమాట. సో ఇక్కడ మీరు కిందకి వెళ్ళి చూసినట్లయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ యూజీ చెక్ లిస్ట్ ఏ కేటగిరీ ఇచ్చారు, బి కేటగిరీ చెక్ లిస్ట్ ఇచ్చారు, సి కేటగిరీ చెక్ లిస్ట్ 2025 అని చెప్పేసి మీకు స్పెసిఫిక్ గా ఇచ్చారు. ఆ తర్వాత డిస్కంటిన్యూషన్ బాండ్ ఇచ్చారు, కాలేజ్ ఫీ పేమెంట్ బాండ్ ఇచ్చారు, యాంటీ ర్యాగింగ్ బాండ్ అని ఇచ్చారు, యాంటీ ర్యాగింగ్ బై పేరెంట్ అనేసి, స్టూడెంట్ అనేసి, సర్టిఫికేట్ జెన్యూరిటీ బాండ్ అనేసి, ప్రొఫార్మా డిక్లరేషన్ బై ద క్యాండిడేట్ అని, బీజీ ఫార్మేట్ 2526 అనేసి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ వెబ్సైట్ లోనే ఇచ్చేసారు. మీకు ఏ కాలేజ్ అయితే అలాట్ అయి ఉంటుందో మీకు ఆ కాలేజ్ వెబ్సైట్ లోకి వెళ్ళి ఈ చెక్ లిస్ట్ అనే దానికోసం చూడండి. సో లేకపోతే మీరు జస్ట్ ఇక్కడ అడ్మిషన్స్ లోకి వెళ్ళి అడ్మిషన్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ మనకి చూడండి యూజీ అడ్మిషన్స్, పీజీ అడ్మిషన్స్ వచ్చేస్తాయి. మనం యూజీ అడ్మిషన్స్ క్లిక్ చేసినట్లయితే మీకు ఇమీడియట్ గా ఇదే పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఏ కాలేజ్ మీకు అలాట్ ఉంటుందో ఆ కాలేజ్ యొక్క వెబ్సైట్ లో వెళ్ళారంటే మీకు ఆ చెక్ లిస్ట్ అనేది డిస్ప్లే అయిపోతుంది. మీరు ఆ చెక్ లిస్ట్ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మీరు ఎన్నో తేదీ లోపల ఇక్కడ మనకు ఇచ్చారనమాట 10th October లోపల మీరు 3 PM లోపల మీరు రిపోర్టింగ్ అనేది చేయాలి. సో ఐ విష్ ఆల్ ద సక్సెస్ అండి. ఫస్ట్ మీ అందరికీ కూడా చాలా కంగ్రాచులేషన్స్. సో మన ఛానల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ ఆయుష్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి అన్ని అప్డేట్స్ వస్తూ ఉంటాయండి. సో ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.